నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం. ధమ్మం యొక్క లక్షణాల గురించి దసుత్తర సుత్తం ఆధారంగా ఒక భిక్షువు చేసిన ప్రసంగాన్ని మేం విశ్లేషించాం. అందులోని ఒక ముఖ్యమైన ఆలోచన మాకు చాలా నచ్చింది. దాని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అవును, ముఖ్యంగా అందులో ఒక మాట ఉంది, కాలాతీతమైనది లేదా టైమ్లెస్నెస్ అని. ఒక బోధన ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫలితాలునిస్తుంది అంటే దాని అసలర్థమేంటి? ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, కాని ఆచరణలో దీని అర్థమేమిటి? ఈరోజు మన లక్ష్యమిదే. ఈ భావనను విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విషయంపై చాలా అపోహలున్నాయి. ఇక్కడ మనం కేవలం సిద్ధాంతాల గురించి లేదా ఏవో కర్మకాండల గురించి మాట్లాడుకోవడం లేదు. మనసు ఎలా పనిచేస్తుంది, దానిని మనం ఎలా గమనించవచ్చు అనే ఆచరణాత్మకమైన అనుభవపూర్వకమైన జ్ఞానం వైపు వెళ్తున్నాం. ఇక్కడ మనం పదే పదే వాడబోయే ముఖ్యమైన పదం అకాలికో. సరే, ఈ ప్రసంగం ధమ్మం యొక్క 6 లక్షణాలను చెప్పడంతో మొదలవుతుంది. కాని వెంటనే ఒక సాధారణ అపార్థాన్ని ఎత్తిచూపుతుంది. చాలామంది ఈ లక్షణాలను ఒక మంత్రంలా పఠిస్తూ భవిష్యత్లో ఏదో మంచి జరుగుతుందని, పుణ్యం వస్తుందని ఆశిస్తారు. ఇది చాలా సహజంగా కనిపించే పద్ధతే కదా? అవును, చాలా సహజంగా కనిపించే పద్ధతే. దాన్నే ఈ ప్రసంగంలో కాలికో పద్ధతి అన్నారు. అంటే కాలంతో కూడినది అని. ఓ, కాలంతో కూడినది. ఉదాహరణకు, ఈరోజు మనం ఒక మామిడి టెంక నాటితే అది పెరిగి చెట్టై ఫలాలివ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఉన్న కాలంలో మనం ఓపికతో, నమ్మకంతో ఎదురుచూస్తాం. చాలా మతపరమైన నమ్మకాలు ఇలాగే పనిచేస్తాయి. ఈరోజు మంచి పనులు చేస్తే భవిష్యత్తులో బహుశా அடுத்த జన్మలో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సరిగ్గా. ఈ ప్రసంగం ప్రకారం ఇది ధర్మాన్ని భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకునే ఒక నమ్మకంగా మారుస్తుంది. కాని ధమ్మం యొక్క నిజమైన లక్షణం అకాలికో. అంటే కాలంతో సంబంధం లేనిది. అవును, ఆచరణ చేస్తున్నప్పుడే ఆ క్షణంలోనే దాని ప్రభావం కనిపిస్తుంది. ఫలితం కోసం మీరు కొన్ని సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఆ గమనించే చర్యలోనే స్వేచ్ఛ ఉంది. ఓకే, అర్థమవుతోంది. అంటే ఇది ఒక స్విచ్ వేసిన వెంటనే లైట్ వెలిగినట్లు అనమాట. సరిగ్గా అదే. స్విచ్ వేయడమే చర్య, లైట్ వెలగడమే ఫలితం. రెండూ ఒకేసారి జరుగుతాయి. మధ్యలో కాలయాపన లేదు. తర్వాతి జన్మ వరకో లేదా రాబోయే బుద్ధిని వరకో వేచి చూడాల్సిన పని లేదు. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక పని చేస్తామో దాని ఫలితం అక్కడికక్కడే ఉంటుంది. ఆ క్షణంలోనే మనసులో మార్పు మొదలవుతుంది. సరే, భవిష్యత్తు కోసం కాదు, ఈ క్షణంలోనే ఫలితమంటున్నాం. మరి ఆ తక్షణ అనుభవాన్ని పొందడమెలా? దానికేదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? ఈ ప్రసంగంలో శ్వాసను గమనించే పద్ధతి గురించి చెప్పారు కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది చాలా ఆచరణాత్మకమైన విషయం. ఈ ప్రసంగంలో చెప్పినట్లుగా సాధన మొదలుపెట్టినప్పుడు చాలామంది శ్వాసను గమనించమంటే దాని మధ్యభాగాన్ని మాత్రమే గమనిస్తారు. దాన్ని మధ్యభాగాన్ని? అవును. అంటే శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు లేదా బయటకు వస్తున్నప్పుడు అది స్పష్టంగా, బలంగా, స్థూలంగా ఉన్నప్పుడు మాత్రమే మన దృష్టి దానిపైకి వెళ్తుంది. ఎందుకంటే అప్పటికే శ్వాస మొదలై కొంత దూరం ప్రయాణించి ఉంటుంది. ఇది నిజమే. వినడానికి చాలా సులభంగా ఉన్నా ఆచరణలో చాలా కష్టం కదా. మనసు ఎప్పుడూ వేల ఆలోచనలతో గందరగోళంగా ఉంటుంది. అలాంటి మనసుతో శ్వాస మొదలయ్యే ఆ చిన్న సూక్ష్మమైన క్షణాన్ని పట్టుకోవడం ఎలా సాధ్యం? అసాధ్యమనిపిస్తుంది. నిజమే. అందుకే ఇక్కడ అప్పమాద అనే పదం చాలా కీలకం. అప్పమాద. అప్పమాద అంటే శ్రద్ధ, ఏకాగ్రత లేదా జాగరూకత. ఇది ఒకరోజులో వచ్చేది కాదు. ఇది ఒక నైపుణ్యం. మనమొక రేడియోలో చాలా బలహీనంగా వస్తున్న సిగ్నల్ను పట్టుకోవడానికి ఎలాగైతే నెమ్మదిగా ట్యూన్ చేస్తామో అలాగే మనసును కూడా నెమ్మదిగా, ఓపికగా ట్యూన్ చేయాలి. అంటే నిరంతర సాధనతో మనసు పదునెక్కుతుంది, సున్నితంగా మారుతుంది అంటారు. శ్వాస ఎక్కడ మొదలవుతోందో ఆ పుట్టుకను కూడా గ్రహించగలుగుతుంది. శ్వాస యొక్క మూలాన్ని చూడగలిగినప్పుడు మీరు కేవలం శ్వాసను కాదు, దాని వెనుకొన్న అనిత్య స్వభావాన్ని కూడా చూడటం మొదలుపెడతారు. ఈ ప్రసంగంలో చెప్పిన సూర్యోదయం పోలిక నాకు చాలా బాగా నచ్చింది. మధ్యాహ్నం సూర్యుడిని నేరుగా చూడలేము, కళ్ళు కూసిపోతాయి. కానీ ఉదయాన్ని సూర్యోదయాన్ని చూడడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిజమే. అయితే ఆ సూర్యోదయాన్ని చూడాలంటే అది జరగకముందే మనం మేల్కొని సిద్ధంగా అక్కడ ఉండాలి. ఆలస్యంగా వెళ్తే దాన్ని చూడలేం. మన అంతర్గత స్థితులను, అంటే మన భావోద్వేగాలను గమనించడానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? ఖచ్చితంగా. ఇదే నివారణకు, చికిత్సకు మధ్య ఉన్న తేడా. సూర్యోదయంలాగే ఒక భావోద్వేగం కూడా దాని ప్రారంభ దశలో చాలా సున్నితంగా, సూక్ష్మంగా ఉంటుంది. అవును.
దాన్ని ఆ దశలో గమనించినప్పుడు దానిపై మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది, కాని అది మధ్యాహ్న సూర్యుడిలా పూర్తిగా ప్రజ్వలించిన తర్వాత, ఉదాహరణకు కోపం కట్టలు తెంచుకున్న తర్వాత దాని అదుపు చేయడం చాలా కష్టం. ఇది చాలా ఆచరణాత్మకంగా అనిపిస్తోంది. అంటే మనం సాధారణంగా మన కోపానికి బానిసలం అవ్వడానికి కారణం అది ఒక చిన్న నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించకపోవడమే. అవును. అది ఒక పెద్ద మంటగా, స్థూల భావోద్వేగంగా మారిన తర్వాతే మనకు స్పృహ వస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అవును. అప్పటికే దానికొక వేగం, ఒక శక్తి వచ్చేస్తాయి. ఈ బోధన యొక్క గొప్పతనం ఏమిటంటే, కోపాన్ని దాని పుట్టుకలోనే, ఆ మొదటి నిప్పురవ్వ దశలోనే పట్టుకోవడానికి మనసుకు శిక్షణ ఇవ్వడం. మీరు దాన్ని ప్రారంభంలోనే చూసినప్పుడు అది కేవలం ఒక చిన్న ఆలోచనగా, ఒక చిన్న అసౌకర్యంగా మాత్రమే ఉంటుంది. దానికి మనం శక్తినివ్వాలా వద్దా అనేది మన చేతిలో ఉంటుంది. సరిగ్గా. అది పెరగకముందే దాన్ని అక్కడే వదిలేయవచ్చు. మార్షల్ ఆర్ట్స్లో చెప్పే పోలిక గుర్తొస్తుంది. పూర్తి శక్తితో వేగంగా వస్తున్న ఒక తన్నును ఆపడం చాలా కష్టం. నిజమే, చాలా కష్టం. అదే, ఆ తన్ను మొదలవుతున్న క్షణంలోనే దాని దిశను కొద్దిగా మార్చడం చాలా సులభం. అయితే ఆ పోలిక బాగుంది, కాని మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థి మనకు బయట కనిపిస్తాడు. ఇక్కడ కోపమే మనమే కోపం. మనలో పుట్టేదాన్ని మనం ఎలా చూడగలం? అది అంత సులభమా? ఇది చాలా లోతైన ప్రశ్న. మనలో పుట్టేదాన్ని మనం ఎలా చూడగలం? నిజానికి మనం దాన్ని చూడటం మొదలుపెట్టిన క్షణంలోనే మనం దాని నుండి వేరవుతాం. కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అనడానికి, నాలో కోపమనే భావన కలుగుతోంది అని గమనించడానికి మధ్య చాలా తేడా ఉంది. ఓ, ఆ చిన్న గమనిక. అవును. ఆ చిన్న ఎరుక మనకు, మన భావోద్వేగాలకు మధ్య ఒక చిన్న ఖాళీని సృష్టిస్తోంది. అదే స్వేచ్ఛ అంటే. అందుకే బుద్ధుడెప్పుడూ వినాశనకరమైన భావోద్వేగాల మూలాలను అన్వేషించమని చెప్పారు. ఒక భావోద్వేగం పూర్తిగా రూపుదిద్దుకున్న తర్వాత దాన్ని విశ్లేషించడమంటే శవపరీక్ష లాంటిది. అది ఎందుకు జరిగిందో తెలుస్తుంది, కాని దాన్ని ఆపలేం. సరిగ్గా. అందుకే దాని ఆరంభాన్ని చూడటానికి మనసును సిద్ధం చెయ్యాలి. ఇదే బుద్ధుడు బోధించిన నివారణ వైద్యం. కేవలం సమస్యలు ముదిరిన తర్వాత అందించే చికిత్స కాదు. ఒకరు చెప్పారని గుడ్డిగా నమ్మకుండా మన అనుభవంలోనే ఈ ఫలితాన్ని చూడగలం అంటున్నారు. ఇది వింటుంటే దాదాపు ఒక సైంటిఫిక్ పద్ధతిలో అనిపిస్తుంది. బహుశా అందుకే ఈ బోధన యొక్క మరో లక్షణాన్ని ఏహి పస్సికో లేదా వచ్చి చూడు అని పిలుస్తారేమో. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏహే పస్సికో అంటే రండి, మీరే స్వయంగా చూడండి అని ఆహ్వానించడం. ఇది గుడ్డి నమ్మకానికి పూర్తి వ్యతిరేకం. అంటే ఎవరైనా దీన్ని పరీక్షించవచ్చు. అవును, ఎవరైనా సరే తగిన శ్రద్ధతో ఈ తక్షణ పరిశీలన అనే పద్ధతిని పాటిస్తే అవే ఫలితాలను స్వయంగా చూడవచ్చు. ఇది ఒకరి సొంతం కాదు, ఇది ఒక సార్వత్రిక నియమం. ఇది నాకొక ఉదాహరణను గుర్తుచేస్తోంది. దూరం నుండి చీమల బారును చూస్తే అదొక నల్లటి గీతలాగానో పాములాగానో ఒకే వస్తువులా కనిపిస్తుంది. అవును. కాని దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా చూస్తేనే తెలుస్తుంది. అది ఒక వస్తువు కాదు, వేల కొద్ది చీమలు ఒకదాని వెనక ఒకటి కదులుతున్నాయని. ప్రతి చీమ విడివిడిగా కదులుతోంది. ఆ తక్షణ సూక్ష్మ పరిశీలన మన భ్రమను తొలగిస్తుంది. అద్భుతమైన పోలిక. మన మనసులో జరిగేది కూడా అదే. దూరం నుండి చూస్తే మన ఆలోచనలు, భావోద్వేగాలు ఒక అవిచ్ఛిన్నమైన ప్రవాహంలా, నేను అనే ఒక స్థిరమైన వస్తువులా కనిపిస్తాయి. కాని ఈ సాధన ద్వారా దగ్గరగా గమనించినప్పుడు ప్రతి ఆలోచన పుడుతూ మాయమవుతోందని తెలుస్తుంది. అవును, ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం పుడుతూ, కొద్దిసేపు ఉంటూ మాయమవుతోందని స్పష్టంగా తెలుస్తుంది. ఏదీ శాశ్వతం కాదని, అంతా నిరంతరం మారుతోందని, అంటే అనిత్య అని మన అనుభవంలోకే వస్తుంది. ఇది ఒక అంతర్గత విజ్ఞానం. అంతర్గత విజ్ఞానం అంటారా? అంటే బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకునే సైన్స్ లాగే ఇది కూడానా? ఒక రకంగా అంతే. ఆధునిక విజ్ఞానం బయటి ప్రపంచాన్ని చూస్తుంది, అణువులు, నక్షత్రాలు, హైడ్రోజన్, హీలియం వంటి వాటిని విశ్లేషిస్తుంది. సరే, మనస్సు యొక్క పుట్టుక, పెరుగుదల మరియు లయం. కాని రెండింటిల్లోనూ మూలసూత్రాలు ఒక్కటే: నిష్పాక్షికమైన పరిశీలన, పునరావృతం చెయ్యగలగడం మరియు ప్రత్యక్ష రుజువు. నేను చెప్పింది గుడ్డిగా నమ్మకండి, మీరే చూడండి అన్నట్లు. సరిగ్గా. బుద్ధుడు చెప్పింది అదే. నేనేదో కొత్తగా కనుక్కున్నానని గుడ్డిగా నమ్మకండి. నేను చెప్పిన పద్ధతిలో శ్రద్ధగా, జాగరూకతతో పరిశీలిస్తే నేను చూసిన సత్యాన్ని మీరు కూడా చూడగలరు.
ఇది ఒక వ్యక్తిగత అనుభవం కాదు, అది ఒక సార్వత్రిక నియమం. అంటే మనం మొదలుపెట్టిన దగ్గర్నుండి ఇప్పటివరకు చూస్తే ఈ బోధన యొక్క సారం భవిష్యత్తులో ఏదో వస్తుందని పుణ్యాలు కూడబెట్టుకోవడం కాదు. కాదు, అస్సలు కాదు. వర్తమాన క్షణంలో స్వేచ్ఛను కనుగొనడానికి మనస్సుని తక్షణమే జాగరూకతతో గమనించే ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమని స్పష్టమవుతోంది. ఈ ప్రసంగం నిష్క్రియాత్మకంగా నమ్మకం మీద ఆధారపడే పద్ధతి నుండి చురుకైన అనుభవపూర్వకమైన పద్ధతికి మారమనిచ్చే ఒక శక్తివంతమైన పిలుపులా ఉంది. అవును, ఇది సాధన అంటే ఏమిటనే మన ఆలోచనకే ఒక సవాడు విసురుతుంది. సాధన అంటే కేవలం ధమ్మం యొక్క లక్షణాలను పదే పదే వల్లించడం లేదా ఏవో మంత్రాలు మననం చేయడం కాదు. అది ఉపరితలం మాత్రమే. అసమైన సాధన లోతుగా ఉంటుంది. చాలా లోతుగా ఉంటుంది. అసలైన సాధన అంటే ప్రతి అనుభవం యొక్క పుట్టుక వద్ద, అది శ్వాస అయినా, భావోద్వేగమైనా, ఆలోచన అయినా, దాని పుట్టుకను తక్షణమే గమనించడానికి మనసుకు చురుకుగా శిక్షణ ఇవ్వడం. ఆ గమనించే చర్యలోనే మార్పు ఉంది. ఆ క్షణంలోనే మనం మన పాత అలవాట్ల నుండి, మన సంస్కారాల నుండి విముక్తి పొందుతాం. మనం ఈ చర్చను ముగించే ముందు వినేవారి కోసం ఒక చివరి ఆలోచనను వదిలివెళదాం. ఈ ప్రసంగంలో ఒక చాలా లోతైన విషయం చెప్పారు. మీరు ఒక వస్తువు యొక్క ఆరంభాన్ని గమనించినప్పుడు, అంటే ఒక శ్వాస లేదా ఒక భావోద్వేగం యొక్క పుట్టుకను చూసినప్పుడు, మీ మనసు కూడా అప్పటికింకా పూర్తిగా రూపుదిద్దుకొని స్వచ్ఛమైన ప్రారంభ స్థితిలో ఉంటుంది. వస్తువు ఎలా పరిణామం చెందితే గమనించే మనసు కూడా అలానే పరిణామం చెందుతుంది అని. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఒకసారి ఆలోచించండి. మనసనేది ఒక రాయిలాంటి స్థిరమైన వస్తువు కాదని, అది మనం గమనించే ప్రతి దానితో పాటు ప్రతి క్షణం పుడుతూ, మారుతూ ప్రవహించే ఒక నదిలాంటిదని మనం నిజంగా గ్రహిస్తే, రేపటి నుండి మనల్ని మనం చూసుకునే విధానంలో ఏ చిన్న మార్పైనా వస్తుందా?